వెల్కమ్ టు ఆర్టీవీ. గత ఒక 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ప్రజలు, ఇటు హోటల్ యాజమాన్యం కూడా ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే కూడా మరి గ్యాస్ సిలిండర్స్. గ్యాస్ సిలిండర్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లన్నీ కూడా బంద్ చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో మరి హోటల్స్ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అడిగి తెలుసుకుందామని ఈరోజు మనం ప్రస్తుతం అయితే రాఘవేంద్ర హోటల్లో ఉన్నాము. రాఘవేంద్ర హోటల్ అంటే అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్, ప్రతి ఒక్కరు ఎంచుకునేది. అలాంటిది మరి ఇప్పుడు కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది కదా, ఎన్ని సిలిండర్లు ఇస్తున్నారు ఏంటి అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే భయ్య, అసలు ఈ గ్యాస్ సిలిండర్లతోటి ప్రాబ్లం అవుతుంది, మరి సిలిండర్లు కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గిస్తామంటున్నారు, లేదా పూర్తిగా కూడా కమర్షియల్ సిలిండర్లను ఆపేస్తేనే ఇళ్లలకు సరఫరా చేసే సిలిండర్లకు అవైలబుల్ అవుతుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మీకు ఎట్లా ఏ ప్రాబ్లం ఎలా ఉంది? ఇప్పుడు గ్యాస్ మనకి 5 గ్యాస్ వస్తున్నప్పుడు ఇప్పుడు 3 వస్తుంది గ్యాస్ మనకి. 3 గ్యాస్ వేసినప్పుడు మనకి ప్రాబ్లమ్ అయితాయి. ఐటమ్స్ కొంచెం బంద్ చేయాలి. పూరి అన్నీ దోశ గీస బంద్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. అంటే రోజు ఎన్ని గ్యాస్‌లు వస్తాయి రోజు మామూలుగా అయితే? రోజు మాకు 5 గ్యాస్ వస్తుందండి. 5, 5 గ్యాస్ ఉంది, ఇప్పుడు 3 గ్యాస్ వస్తుంది. 3 వస్తున్నాయి. ఆ! ఇప్పుడే సరిపో ఓకే. అవి మధ్య మధ్య బంద్ చేస్తున్నాం అంతే. మధ్య దోశ, పూరి అన్నీ బంద్ చేసి నడిపిస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు బంద్ చేస్తున్నారు. ఆ! కొన్ని ఐటెమ్స్ అయితే బంద్ చేస్తున్నారు. కొద్ది ఐటమ్స్ బంద్ చేసి నడిపిస్తున్నారు. నడిపిస్తున్నారు. అవునండి. మరి కస్టమర్లు ఎలా వస్తున్నారు? కస్టమర్ ఓకే. ఉన్నది ఐటమ్ తినిపోతారు అంతే, ఇంకేం చేస్తారు. అంతే అంతే. మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు మీకు తగ్గిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ 2 గ్యాస్ సిలిండర్లు తగ్గించారు. మరి ఒకవేళ గ్యాస్ సిలిండర్ల కొరత జరిగింది అని అంటే గనుక పూర్తిగా తగ్గించే అవకాశం అయితే నెక్స్ట్ ఏం జైలుకి రాదు. మనం హోటల్ బంద్ చేసుకోవాలి అంతే. అంతే. అది ఏం జైలుకి రాదు మనకి. ఒకవేళ హోటల్‌కి 2, 1 సిలిండర్లు ఇస్తే ఏమన్నా టిఫిన్‌ల రేట్ ఏమన్నా పెంచే అవకాశం ఉందా? ఆల్రెడీ ఎక్కువ బండి అన్నీ ఎక్కువ అయిపోయింది మొత్తం. బండి ఎక్కువ ఉంది. బండియాలే తినేస్తారు మొత్తం. హోటల్ ఎవరు రాదు ఇప్పుడు ఎక్కువ మంది. ఉన్నదల్లి ఇంకా ఎక్కువ రేట్ వేస్తే మొత్తం ఇంకా గిరాకీ రాదు. ప్రాబ్లమ్ అవుతుంది అంతే. ఇట్లా ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఏం చెప్పాలంటే ఇక గ్యాస్ ఇంకా రాకుంటే మన హోటలే బంద్ అవుతుంది. ఇంకేం ప్రాబ్లం ఉంది. అవును. అదవుతది ఖచ్చితంగా. ఆయన హోటల్ బంద్ చేసుకోండి, ఇంకా జీతము రెంట్ అన్నీ మనకి ప్రాబ్లం అవుతుంది అంతే. చేయితోటి పోతుంది అంతే. ఒక పరంగా చూసుకుంటే కరోనా టైంలో జరిగిన సిట్యుయేషనే ఇప్పుడు జరుగుతది అని అంతే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏమైతుందో తెలియాలి. ఇప్పుడు 3 గ్యాస్ వస్తుంది. కొంచెం కంట్రోల్ అవుతుంది ఇప్పుడు. తర్వాత ఏమైతుందో తెలియదు ఇప్పుడు. అంటే ఆయన ఇప్పుడు ఒకవేళ గనక అలాంటి సిట్యుయేషన్ వస్తే ఇప్పుడు హోటల్స్ బంద్ చేసుకునే సిట్యుయేషన్ వస్తే దాదాపు ఎంత నష్టమో భరించాల్సొస్తది? నష్టం మొత్తం నష్టం, జీతం అన్నీ నష్టం అవుతుంది కదా, మొత్తం నష్టం అవుతుంది. ఐటమ్ గీటమ్ అంతే డైలీ ఒక 70, 60 వేలు ఖర్చు ఉంటుంది. 55 వేలు ఖర్చు ఉంటుంది మొత్తం, మెయింటెనెన్స్ మొత్తం. అదన్నీ మన చేతితోటి పోతుంది మొత్తం, ఇంకేం లేదు. అవును. ఇక్కడ చూసాం కదా! ఎందుకంటే కూడా రెస్టారెంట్‌లలో, హోటల్స్‌లలో చాలా మంది కూడా ఇక్కడ హైదరాబాద్‌లో పొద్దున్న రీత్యా మరి అలాంటిది హోటల్స్‌కొచ్చి టిఫిన్స్ చేసి ఎళ్తూ ఉంటారు కాబట్టి టిఫిన్స్ కానీ, ఇటు భోజనాలు కానీ హోటళ్ళ మీదే ఆధారపడి ఉంటారు కాబట్టి అలాంటిది ఇప్పటికే 5 సిలిండర్లు వస్తున్నప్పటికీ కమర్షియల్‌వి, కానీ 3 సిలిండర్లు ఇస్తున్నారు. 3 సిలిండర్లతోటి చాలా కష్టమవుతుంది. ఇప్పటికే కొన్ని ఐటెమ్స్ టిఫిన్‌లలో మాత్రము కొన్ని ఐటెమ్స్ అన్నీ కూడా తగ్గిచ్చేసాము. ఆల్రెడీ ఆ తగ్గించడం వల్ల కూడా కొద్ది మాకు ప్రాబ్లమే అవుతది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఒకవేళ గనక హోటల్స్ ఈ వచ్చే సిలిండర్లు కూడా ఈ 3 సిలిండర్లు కూడా రాకపోతే మాత్రము హోటల్‌ని బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తది. హోటల్‌ని బంద్ చేసుకుంటే మాత్రము మాకు చాలా వరకు, ఎందుకంటే రోజు ఒక 60,000 వరకు కూడా మాకు బిజినెస్ అవుతది కాబట్టి ఆ బిజినెస్ అంతా కూడా ఆగిపోయి నష్టం వాటిల్లుతుంది. జీతాలు ఇచ్చుకోవడానికి కష్టమవుతాది. ఇటు మాకు ఉపాధి లేకుండా పోతది. ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సొస్తది అని చెప్పేసి హోటల్స్ యాజమాన్యాలు మాత్రం ఆందోళన చెందుతున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే అన్నీ చూస్తున్నాము. ప్రతి ఐటెమ్ వాళ్ళు కొనుక్కోవాలి పాపం. ప్రతి ఐటెము ప్రతి ఒక్కరికి సాటిస్ఫాక్షన్ చేయాలి వచ్చే కస్టమర్‌లకి. అలాంటిది చాలా వేరైటీలు వండాలి అనంటే ప్రతి క్షణము గ్యాస్ అనేది రన్ అవుతూనే ఉండాలి. మరి గ్యాస్ సిలిండర్‌లతోనే పని కాబట్టి వీళ్ళకు గ్యాస్ సిలిండర్‌లను ఆపేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటాది. మరి కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌లను ఆపేస్తేనే
ఇండ్లలకు సరఫరా చేయగలము గ్యాస్ సిలిండర్లను అని చెప్పేసి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా హాస్టల్స్ కూడా సిలిండర్లు ఆపేసే పరిస్థితి నెలకొందని అనుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు బెంగుళూరులో సంభవించినటువంటి ఘటనే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ నగరానికి కూడా వ్యాపించింది అనే కోణంలో కూడా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హోటల్స్ రన్ చేసుకునే వాళ్ళు, హాస్టల్స్ రన్ చేసుకునే వాళ్ళంతా కూడా మొత్తము ఆందోళన చెందుతున్నారని అనుకోవచ్చు. ఒకప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల అన్ని కూడా క్లోజ్ చేసి ఒక్కరు కూడా బయటికి రాకుండా ఉండడం బట్టి చాలా కంపెనీలకు దెబ్బ పడ్డది. కాకపోతే ఇప్పుడేందంటే మరి ఇరాక్‌లో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కారణంగా కూడా సరుకంతా ఆగిపోవడం వల్ల గ్యాసు, అటు పెట్రోలియం ఇయన్నీ కూడా ఆగిపోవడం వల్ల రవాణా అనేది బంద్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఈ హోటల్స్, హాస్టల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మరి రాఘవేంద్ర హోటల్ యాజమాన్యం కూడా అదే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్నయి మనకు రోడ్ సైడ్ పెట్టుకొని బండ్లపైన కూడా టిఫిన్స్ చేసి అమ్ముతూ ఉంటారు కదా! వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. మరి చిన్న చిన్న రెస్టారెంట్‌లే ఎలా ఉంది? అసలు చిన్న చిన్న హోటల్స్ నడుపుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాము. భయ్యా మామూలుగా మీకు రోజుకి ఎన్ని సిలిండర్‌లొస్తాయి? ఇప్పుడు సిలిండర్‌ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందంటే మామూలుగా మనకి రోజు 2, 3 దొరికేవి మేడం. మన యూజ్‌గా మామూలుగా కమర్షియల్ సిలిండర్ 2, 3 వాడేవాళ్ళం. ఇప్పుడు బాగా దొరకడం లేదు. ఇబ్బందయిపోతుంది. చిన్న చిన్న హోటల్స్ అందులో వర్కర్‌లకి ఇప్పుడు మనం హోటల్ ఆపేస్తే వర్కర్‌లు కూడా ఆగిపోతారు. మనతో 10 మంది పనిచేస్తారు. ఆళ్ళకి మన్నుంటే ఆధారం. మా ఓనర్ బాగుంటేనే కదా అన్నీ చేయగలం. కానీ దాన్ని బట్టి గ్యాస్ దొరకడం లేదు. కానీ బ్లాక్‌లో దొరుకుతుంది. కానీ అది 3000, 4000, 5000 కమర్షియల్ సిలిండర్. కమర్షియల్ సిలిండర్ కమర్షియల్ సిలిండర్‌లు. బ్లాక్‌లో ఆ! 4000 వరకు ఆ! పెడుతున్నారు. 4000. కానీ చిన్న సిలిండర్ వాడితే గవర్నమెంటోళ్ళు కంప్లెయింట్ చేస్తారు. హోటల్స్ వాడేకి లేదు కదా! అవును. అందువలన దొరకడం లేదు. అందువల్ల చాలా స్ట్రగుల్ పడుతున్నాం. 4, 5 డేస్ అయింది. ఆ! 1 వీక్ వరకు అయితుంది. కానీ ఏదో మాతో ఉన్న వరకు వాడుకుంటున్నాం. కానీ బయట దొరకడం లేదు అసలకి. అసలు దొరకట్లేదు. డబ్బులు ఎక్కువ ఇస్తామన్నా దొరకడం లేదు. ఆ! షాప్ మూసేస్తుంది. మాతో ఉన్న వర్కర్లు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పాపం. ఏమి చేయలేకపోతున్నాము. అంటే ఇప్పుడు మొత్తానికి కూడా ఈ రోజు నుంచి ఈ కమర్షియల్ సిలిండర్‌లను కూడా మొత్తం బంద్ చేస్తాము ఇంకా అని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు హోటల్ సంస్థలు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఒకవేళ గనక ఈ కమర్షియల్ సిలిండర్‌లు ఆఫ్ చేస్తే ఏంటి నెక్స్ట్ పరిస్థితి? ఏంటుందండి ఊరికెళ్ళిపోవడమే. ఊరికెళ్ళిపోవడం. అంతకుమించి ఆప్షన్ లేదు కదా! ఊరికెళ్ళి ఇంక అదే మన వ్యవసాయం మనం చేసుకోవడమే. అంతే. అంతకుమించి ఏం లేదు. మళ్ళీ వ్యవసాయం మళ్ళీ మొదటికే. అదే కట్టెల పొయ్యి ఊరికెళ్ళిపోవడమే. ఊరికెళ్ళిపోవడమే అంటారు. కాకపోతే ఇక్కడ చాలా మంది కూడా బ్యాచిలర్స్ ఉంటారు. ఎక్కువ ఐటీ అంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళంతా ఉంటారు. యెస్. బ్యాచిలర్స్ ఉంటారు. వాళ్ళు డ్యూటీలకెళ్ళాలంటే మార్నింగ్ టైమే వచ్చేసి టిఫిన్ చేసుకొని ఎళ్ళిపోతా ఉంటారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్ మరి? వాళ్ళకి ఏముందండి పాపము. పీజీల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ నోటీస్ ఇచ్చేసినారు. అవును. ఫుడ్ ఏదంటే అది ఉండదు. లిమిట్స్ ఓన్లీ రైస్ ఐటెమ్ ఏదంటే అది కూడా ఇవ్వడం వాళ్ళు కూడా గొప్పే పాపం. వాళ్ళకి ఏదైనా అవైలబుల్ ఉంటే వాళ్ళు ఇస్తారు. లేకుంటే వాళ్ళు ఏం చేయలేరు కదా! చేయలేదు. ఉంటే వాళ్ళు పాపం ఎప్పుడు గాని మనకి ఇచ్చేస్తారు. అవును. లేకుండా మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడేమన్నా టిఫిన్స్ ఐటెమ్స్ తగ్గించడం జరిగిందా? సిలిండర్‌లు కొరత ఉంది కాబట్టి. అన్ని ఐటెమ్స్ చేస్తున్నారు. లేదండి. ఆపేసినాం చాలా వరకు. చాలా వరకు. చాలా వరకు ఆపేసినాం ఐటెమ్స్. ఓన్లీ దోస, ఇడ్లీ ఒకటి నడుస్తుంది. అది కూడా ఈరోజు, రేపటి వరకు నడుస్తుంది. ఒకవేళ ఒకటో, రెండో మిగిలినయి నైట్ వరకు నడుపుతాం. రేపు, ఎల్లుండి ఇంక ఆపేయగలం. అంతకు మించి ఆపేస్తే 15 మంది ఆగిపోతాం మేము. రేట్లు ఏమన్నా పెంచారా ఏం లేదండి. గ్యాస్ అయితే పెరిగింది బ్లాక్‌లో. మేము రేట్ అయితే ఏం పెంచలేదండి. అదే రూ. 40 ఇడ్లీనే ప్లేట్. అవునండి. ఇది పరిస్థితి. మరి చూసాం కదా! ఎందుకంటే కానీ హ్మ్. మనతో పనిచేసే వాళ్ళు బయట నుండి, నార్త్ నుండి చాలా మంది ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆంధ్ర నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు. బయట నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు రోజుకి 500, 600 పని చేసేవాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడతారు. అంటే డైలీ పేమెంట్ తీసుకొని డైలీ పని చేసేవాళ్ళు. ఈ గ్యాస్ వల్ల ప్రాబ్లము ఇప్పుడే వచ్చింది. ఎప్పుడు మనకి ఇంతవరకు నాకు కూడా తెలీదు. మా నాకు ఒక 10 ఇయర్స్ సర్వీసెస్‌లో ఎప్పుడు చూడలేదు కూడా. ఓకే. అదే జరిగింది ఇప్పుడు. ఇప్పుడు మామూలు చిన్న ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్ అయింది. చాలా మంది కూడా ఇంట్లో కూడా లేదు. ఏదో రైస్ కుక్కర్‌లో ఏదో నేను 5, 6 రోజులు చూస్తున్నా బయట మా ఫ్రెండ్స్‌ని కూడా. పీజీలో కూడా నేను పీజీలో ఉంటున్నాను. వాళ్ళకి నోటీస్ అతికిచ్చినారు. మీరేదంటే అది అడగకూడదు.
కాఫీ లేదు, ఏమి ఉండదు. ఓన్లీ రైస్ ఐటమ్స్ ఏంటంటే ఇస్తాము. అది కూడా మాకు కొంచెం మాకు శాతం వరకు చేయగలం. మనం డిమాండ్ చేయకూడదు. ఇది పరిస్థితి హైదరాబాద్. ఇక్కడ దాదాపు ఎంతమంది వర్కర్లు ఉన్నారు? ఇక్కడ మాతో 10-15 మెంబర్స్ ఉన్నారు మేడం. ఇప్పుడు వాళ్ళంతా రోడ్డుకి రావాల్సింది. అంత రావాల్సింది అవసరం లేదు. कारोबार नहीं है, कुछ नहीं है। होटल बंद हो गया, गैस बंद हो गया। रेमन रेड्डी क्या कर रहा है समझ में नहीं आ रहा है। నేను అడిగింది మీకు అర్థమైంది हाँ? సార్, మీరు చెప్పండి. रेमन रेड्डी क्या कर रहा है मालूम नहीं। काम इधर ही कर रहे थे, अभी वो गैस महंगा हो गया, होटल बंद हो गया, क्या करना। फैमिली है, बच्चे का पढ़ाई है, क्या करना वही समझ में नहीं आ रहा है। फिर बोलता वोट दो, काहे को देना। इससे अच्छा तो आम जनता सही है। अभी सब महंगा हो गया, क्या करना मैडम आप ही बताइए। फैमिली है, बच्चे का पढ़ाई है। रेमन रेड्डी हर चीज बढ़ा रहा है, गैस भी बढ़ गया है, सब कुछ बढ़ गया है। क्या करना आप ही लोग बोलिए, और सरकार को पूछिए। इतना महंगा हो गया, क्या करना। अभी 4 दिन से बैठ के है, गैस महंगा हो गया, हर कुछ महंगा हो गया, होटल बंद हो गया, अभी कारोबार नहीं है, क्या करना आप ही बताइए। అంటే ఇక్కడ అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి మనకు అది సరఫరా మొత్తం ఆగిపోయింది. దీనికి ఫర్దర్ గా ఎలాంటి ప్లానింగ్స్ చేస్తే బాగుంటుంది? वही तो बोल रहे हैं ना, अभी सब कुछ बंद हो गए। फैमिली है, बच्चे है, क्या करना। गांव को जाना, गांव जाए या कहाँ जाए वही नहीं समझ में आ रहा है। गांव में भी हर जगह पेट्रोल महंगा हो गया, गैस महंगा हो गया। हम लोग मास्टर है, ये पकाने का काम करते हैं, होटल लाइन में है, सब चीज महंगा हो गया, क्या करना समझ में नहीं आ रहा है। तो फिर बोलते वोट दो, किसको देना। उससे अच्छा तो सरकार ही नहीं रहना। మేడం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హోటల్ రన్ చేస్తున్నారు? మేము 1 ఇయర్ అవుతుంది మ్యామ్. ఎలా ఉంది ఇప్పుడు? ఎందుకంటే కమర్షియల్ సిలిండర్లు అన్నీ కూడా మీకు రోజు ఎన్ని వస్తాయి? కమర్షియల్ సిలిండర్స్ మా దగ్గర 4 ఉందండి కమర్షియల్ సిలిండర్స్. ఎందుకంటే స్పేర్ పెట్టుకుంటాం. మేము వచ్చి 2 సిలిండర్స్ వాడతాం. ఒకటి వచ్చి పూరికి వడాకి సెపరేట్ ఉంటుంది, దోశ బట్టికి సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు అసలు దోశ బట్టిని మేము ఆపేసామండి, ఎందుకంటే సిలిండర్స్ లేదు మాకు. నాకు నిన్న ఒక్కటే వచ్చింది, 5,000 పట్టి కొన్నామండి ఆ సిలిండరు. ఇప్పుడు ఆ సిలిండర్ అయిపోయింది. సో అట్లీస్ట్ ఒకటైనా రన్ చేద్దామని ఒకటి పెట్టానండి. ఇప్పుడు ఓన్లీ బోండా, వడ, పూరి అదే జరుగుతుందండి. దోశ ఆపేసాం. అంటే 5,000 బ్లాక్ లో 5,000 అమ్ముతున్నారు. 5,000 అమ్ముతున్నారు మ్యామ్. అంటే టోటల్ గా కూడా మరి ఎందుకు? టిఫిన్ షాప్కి వచ్చి 5,000 ఎక్కువ అండి. మా మాకు రిటర్న్స్ కన్నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. 5,000 పట్టి కొనలేమండి. యాక్చువల్గా ఈ రోజు నుంచి కూడా ఇంకా టోటల్ గా కూడా ఒకవేళ కమర్షియల్ సిలిండర్లు ఆపే పరిస్థితి రావచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇటు ఓ పరంగా హాస్టల్స్లలో కూడా పూర్తిగా తగ్గించేసింది. కాబట్టి ఒకవేళ గనక ఇంకా తగ్గించి లేదా పూర్తిగా కమర్షియల్ సిలిండర్లు సప్లై చేయకపోతే గనక ఏంటి నెక్స్ట్ ఫర్దర్ గా హోటల్స్ పరిస్థితి? అంతే మ్యామ్. మేము ఈ రోజే నడుస్తుంది మ్యామ్, రేపటి నుంచి బందే మా షాపు. బందే. ఏంటి రేట్లు ఏమన్నా పెంచారా ఇక్కడ టిఫిన్స్ రేట్లు? మ్యామ్ పెంచచ్చు, అయితే మనుషులు తీసుకోరు కదా. ఇక్కడ టిఫిన్ షాప్కి వచ్చే వాళ్ళు అందరూ లైక్ ఇది కాదు, లోవర్ క్లాస్ ఫ్యామిలీసే. మళ్ళీ మేము పెంచితే మాకు కూడా బిజినెస్ ఉండదు మ్యామ్. అయితే అక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల మనకి ఇక్కడికి సప్లై అయ్యేదంతా కూడా ఆగిపోయింది. అంటే అక్కడ ఆ రూట్లు బంద్ అయినాయి కాబట్టి ఫర్దర్ గా మరి ప్రభుత్వం ఇంకెలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? మ్యామ్ లైక్ ఈ వార్ ఆపాలి, అది ఫస్ట్. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. సో ముందు వార్ ఆపాలి. ఇంకొకటి ఏంటంటే ఈ టిఫిన్ షాప్ రన్ చేసే వాళ్ళు వచ్చి ఇది కాదు, లైక్ వెల్ సెటిల్డ్ అని కాదు. మేము ఈ ఈ శాలరీని బట్టే మేము కూడా బతుకుతున్నాము. సో గవర్నమెంట్ వచ్చి ఆలోచించాలి. లైక్ రెస్టారెంట్స్ అయినా, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయినా వాళ్ళకి మేబీ ఉంటుంది. మాకు అసలు ఈరోజు ఏమొస్తుందో అదే మేము స్పెండ్ చేస్తున్నాము, అదే మేము మళ్ళీ రొటేషన్ చేస్తున్నాము. ఒకరోజు ఆగిపోతే మా ఇంట్లో కూడా పోయి ఆగిపోతుంది మ్యామ్. ప్రభుత్వము ఏదైనా ఫర్దర్ గా ఆలోచించాలి మ్యామ్. టోటల్ గా ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 3 వర్కర్స్ ఉన్నారు మ్యామ్. 3 వర్కర్స్ ఉంటున్నారు. ఒకటి దోశ మాస్టర్, ఒకటి వచ్చి వడ మాస్టర్. వడ పూరి అన్నీ వేస్తాడు. ఇంకో అమ్మ వచ్చి తొడుస్తుంది, క్లీన్ చేస్తుంది, అన్నీ చేస్తుంది మ్యామ్.
ఫర్దర్గా వాళ్ళ శాలరీస్ కూడా ప్రాబ్లం. ప్రాబ్లం అవుతుంది మ్యామ్. మేము లైక్ ఇక్కడ మాదాపూర్లో ఏంటంటే పెట్టినా పెట్టకపోయినా మేము రెంట్ కట్టాలి మ్యామ్. అది మా బాధ. ఇదే నడిపించుకుంటున్నారు కాబట్టి మ్మ్. ఇంకా అది ఇబ్బంది అవుతుంది. ఈ విషయం ఎప్పుడు తెలిసింది మీకు? తెలిసిన నిన్నే తెలిసింది మ్యామ్. లైక్ స్కాసిటీ ఉందినా, లైక్ ఎలాగైనా మాకు ఒక్కొక్క సిలిండర్ వచ్చేది, బట్ నిన్న నుంచి అస్సలు రాలేదు మ్యామ్. ఎక్కడా లేవు. పెట్టిన వాళ్ళు బతికారు, లైక్ లేని వాళ్ళు అంతే. ఇంకా ఇదే బిజినెస్ మీద మీ ఇదంతా రన్ అవుతుంది. ఎస్ మ్యామ్. ఒకవేళ ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తే నెక్స్ట్ ఫర్దర్ ఏంటి? తెలీదు మ్యామ్, అసలు కోవిడ్ లాగా ఉంటుంది. ఓకే. ప్రస్తుతం అయితే మరి గ్యాస్ సిలిండర్లు కొరత వల్ల కూడా మరి చాలా చోట్ల మాట్లాడించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఇక్కడనైతే క్లోజ్ చేసుకునే పరిస్థితులు హైదరాబాద్ నగరంలో నెలకొనబోతున్నాయా అనే విషయం పట్ల కూడా చాలామంది హోటల్ యాజమాన్యాలు కావచ్చు, ఇటు హోటల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఆందోళన చెందుతున్నారని అనుకోవచ్చు. కానీ హోటల్స్ బంద్ అవుతే ఏంటి పరిస్థితి అనే విషయం పైన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. భయ్యా, గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల కూడా మరి హోటల్స్ బంద్ చేసే అంటే క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? మేబీ అట్లా తగ్గడం వల్ల ప్రజలకు ఇబ్బంది కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లు మొత్తం కూడా క్లోజ్ చేస్తాము అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి మరి పొద్దున్న లేసి ఐటీ కంపెనీలలో చేసే వాళ్ళంతా కూడా తొందరలో ఉంటారు. కాబట్టి హోటల్స్కి వచ్చే టిఫిన్లు కానీ, ఇటు లంచ్ కానీ అన్నీ కూడా హోటల్స్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇక రాను రాను ఈ ఇంట్లోనే చేసుకోవడం కుదురుతుంది, ఇక బయటకు వచ్చి తినలేరు. మీరు సాఫ్ట్వేర్ ఆ, మీరు మార్నింగ్ డైలీ ఇంకా బయట తింటారా? డైలీ కాదు, ఈ రోజు చేసుకుంటారా వంట? చేసుకుంటారు. బట్ ఇంకా వార్స్ జరుగుతున్నాయి కాబట్టి రాను పోను సిలిండర్స్ రాకపోవడం, ఆ. క్రూడల్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది జరగకపోవడం జరుగుతుంది. మేబీ బయట తినే ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు హోటల్స్ క్లోజ్ అయితే మీలాంటి వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు చాలా మంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చాలా మంది పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంటుంది, ఇక దారుణంగా ఉంటుందంటారా? దారుణంగా ఉంటుంది. వంట రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? స్విగ్గీ జొమాటోనే, ఆ స్విగ్గీ జొమాటో కూడా హోటల్ నుంచే రావాలి కదా. హోటల్ నుంచే రావాలి. మరి ఆ హోటల్లో బంద్ అయితే ఇక కష్టంగా నేర్చుకోవాలి, యూట్యూబ్లో అలా చూసి నేర్చుకోవడం తప్ప ఏం లేదు. నేర్చుకోవాలంటారు మొత్తం మీద. ఓకే. ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా భయ్యా, ఈ హోటల్స్ క్లోజ్ చేసే పరిస్థితి నెలకొనబోతుంది. ఈ గ్యాస్ సిలిండర్లు అన్ని కూడా ఆఫ్ చేయడం వల్ల ఎలా ఉంటుందంటారు పరిస్థితి? బ్యాచిలర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుందండి. చాలా కష్టం. మార్నింగ్ లేచి పరిగెత్తడం కన్నా హడావిడికి వెళ్ళే లైఫ్లో కొద్దిగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. గవర్నమెంట్ కొంచెం దీన్ని చూడాలి కొంచెం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.